కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ గానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గానివ్వండి, వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా, రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్ని గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాదాపుగా 4 నెలల క్రితం అక్టోబర్లో గారా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆ రోజు లాయర్ల పరంగా, కోర్టు పరంగా ఆ రోజు అండగా ఉండటం గారు జరిగింది. మళ్ళీ ఈ రోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్ తో గూండాయిజంగా, రౌడీయిజంగా ఈ రోజు పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం గారు జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము, మా బాధంతో గారు చెప్పుకున్నాము. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే, ఏదైతే ఈ రోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి. ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేసినేని చిన్ని, తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి బయటికి గెంటివేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి కేసినేని చిన్ని అని చెప్పి అందరూ చెప్తున్నా. నిజంగా నీకు దమ్ముంటే వచ్చి వీళ్ళని పలకరించు, పరామర్శించు వాళ్ళని. ఇదిగోండి నారా లోకేష్ తో ఫోటో, నారా లోకేష్ తో ఎవరైతే పాపం బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే ఈరోజు బాధితులకు అండగా లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే కమిషన్లు ఇస్తారో, ఎవరైతే డబ్బులిచ్చి ప్రోత్సహిస్తారో ఈరోజు వాళ్ళకి ఈ ప్రభుత్వం అండగా ఉండి అని చెప్పి నిదర్శనమే ఇది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో, వాళ్ళ ప్రభుత్వంలో ఇలాంటిది ఒక్క సంఘటన జరగల. కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం, మహిళలు వెళ్లారు, మమ్మల్ని బూతులు తిట్టారు, మా మీద దాడి చేశారు, కేసు కట్టనని చెప్పని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ రోజు గారు వాళ్ళ మీద కేసు కట్టల. నిజంగా ఏదైతే పోలీసులు వ్యవహరించిన తీరు ఈ 2 రోజులు ఉన్నాయో నిజంగా పోలీసు వ్యవస్థకే తలదించుకునే విధంగా ఈ రోజు విజయవాడ పోలీసులు అందరు గారు ప్రవర్తించారని చెప్తూ ఈరోజు తప్పకుండా మీ అందరికి గారా సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, మేమందరం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మీకు అండగా ఉంటాం. ఇందాకే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మీ అందరి విషయం గారు చెప్తాం గారు జరిగింది. వచ్చే వారం గారా మిమ్మల్ని శ్రీనివాసరావు గారే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లే కార్యక్రమంగా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి బాధ్యులకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.